హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం అయితే ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ అయితే ఒకటి తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట. చాలా చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. ఈ ఐటమ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఏదైనా తినాలి అని అనుకుంటారు. అటువంటప్పుడు 5 నిమిషాల్లోనే ఈ స్నాక్ చేసి పెట్టండి, చాలా అద్భుతంగా తింటారు. ఒక్కటి కూడా వదలకుండా తింటారు, అంత బాగున్నాయి. ప్రాసెస్ చూసేద్దామా? ఇంకా ఎగ్స్, బ్రెడ్, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ 4 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే కొంచెం కారం, పిల్లలకైతే కొంచెం స్పైసీ తక్కువ ఉండరు కాబట్టి తక్కువ వేసుకోండి, ఓకేనా? ఇందులోనే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, కానీ పిల్లల కోసం చేసేటప్పుడు పచ్చిమిరకాయలు యాడ్ చేయకండి. పెద్దవాళ్ళు చేసుకున్నప్పుడు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి, ఓకే? ఇంకా ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. మనం ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే మొత్తం కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా, ఓకేనా? ఇంకా తర్వాత ప్రాసెస్ వచ్చేసి చూసారు కదా, బ్రెడ్ పీసెస్ని ఇలా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంకా పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు, ఓకేనా? అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇంకొన్ని బ్రెడ్స్ని అయితే తీసుకొని ఇలా మొత్తం అంచులు అయితే తీసేసుకోవాలి. అంచులు తీసేసుకొని దీన్ని మొత్తం పౌడర్లా అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం పౌడర్ కింద చేసుకోవాలి. బ్రెడ్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, మిక్సీలో వేసినా కానీ ముద్ద ముద్దగా రావచ్చు. అది కొంచెం బయట పెట్టుకుని అప్పుడు మిక్సీ చేసుకుంటే పౌడర్ అవుతుంది అన్నమాట. ఇక మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి కదా, అప్పటికప్పుడు చేసుకోవడానికి కంగారుగా ఏముంటుంది, అందుకనేసి బ్రెడ్ అయితే చూపిస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇలా పౌడర్గా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక కళాయిలో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి బాగా. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్లో అయితే ఈ బ్రెడ్ పీసెస్ని ముంచి మనం పౌడర్ చేసుకున్నాం కదా బ్రెడ్, ఆ పౌడర్ అయితే ఈ ముంచిన బ్రెడ్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అప్లై చేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఈ పీసెస్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా స్నాక్ ఐటమ్ అయితే, టేస్ట్ కూడా అలాగే ఉందండి, అద్దరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఆల్రెడీ వర్షాకాలం, మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది. అటువంటప్పుడు తొందరగా చేసుకుని తినాలి అన్న మంచిగా యూజ్ అయ్యే ఐటమ్ అన్నమాట. వెంటనే సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు కదా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనండి. మన ఛానల్ అయితే తెలుసు కదా, భవానీ నేరేడుమెల్లి వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. మీకు గనక ఈ స్నాక్ ఐటమ్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు, ఓకేనా?
ఈ విధంగానే మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కదా. చాలా బాగుంది, టేస్ట్ అద్భుతంగా ఉంది. అలాగే ఇవి మామూలుగా ఫ్రై చేసినవి ఇలాగే తిన్నా టేస్ట్గా ఉన్నాయి. అలాగే ఇందులోకి టమాటా సాస్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉన్నాయి. ఏ విధంగా తిన్నా కూడా టేస్ట్ అదిరిపోయిందండి. నేను ఇంతలా చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాగుంది కదా ఈజీ స్నాక్. ఓకే, మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.